హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే జర్నీకి స్వాగతం. ఫ్రెండ్స్, మనం వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మనం ఉన్న మేడారం జాతర సందర్భంగా రాజరాజేశ్వరుడి ఆలయంకు భక్తులు పోటెత్తారు. ఎందుకంటే మేడారం మొక్కులు ఉంటే ఖచ్చితంగా వేములవాడ సన్నిధిలో ఇక్కడ మొక్కులు చెల్లించుకున్నాకే అక్కడికి వెళ్ళి మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకోవాలి. ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇక్కడి ప్రజలు పాటిస్తారు. ఈ చుట్టుప్రక్కల జిల్లాల ప్రజలు కానీ వరంగల్, కరీంనగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతం మధ్య ఖచ్చితంగా మేడారం జాతర మొక్కులు చెల్లించాలంటే వేములవాడ సన్నిధికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవాల్సిందే. కోడె కట్టడం కానీ, బంతి పోషం చేయడం కానీ, అభిషేకాలు చేయించడం కానీ, దర్శనం కానీ, తలనీలాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసిన తర్వాతనే మేడారం జాతరకు వెళ్తారు. మనం దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడలో మనం ఉన్నాము. ఇది హైదరాబాద్కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది దేవాలయంలో రాజరాజేశ్వరుడి సమేతుడైన రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడి ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలో రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనువడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశ అటన చేస్తూ ఇక్కడికి చేరుకుంటాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి కొలంలో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ తలాపురాణం. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ కొలంలో స్నానం చేసి మనం ఖచ్చితంగా తలనీలాలు సమర్పించుకోవాలి. తలనీలాలు సమర్పించుకున్న తర్వాత అంటే మొక్కున్న వాళ్ళు, ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు వచ్చిన వాళ్ళు అంటే అక్కడ ఊగిపోతుంటారు. ఇది ఇక్కడ మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ కోడె కట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. కోడె కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. శీఘ్ర దర్శనం ఇది 100 రూపాయలు ఉంటుంది. శీఘ్ర దర్శనం కానీ, స్పెషల్ దర్శనం కానీ 100 రూపాయలు ఉంటుంది. ఈ దారిలో స్పెషల్ దర్శనానికి వెళ్ళవచ్చు. ఉచిత దర్శనం కూడా ఉంటుంది. మనం ఇక్కడ ప్రసాద్ కౌంటర్ కూడా చూడవచ్చు. ప్రసాదం ఇచ్చే కౌంటరు. ఇక్కడ కూడా జనాభా విపరీతంగా ఉన్నారు. మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర సన్నిధిలో భక్తులు ఎక్కువగా ఉన్నారు. 24 గంటలు ఉన్నాయి. వాటర్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఇతర దేవాలయాన్ని సందర్శించాలనుకుంటే ఇక్కడ మనం డీటెయిల్స్ చూడవచ్చు. ఇక్కడ మనకు భీమేశ్వర ఆలయం కానీ, నాగేశ్వర ఆలయం కానీ, బంతిపోషమ్మ కానీ, బంతిపోషమ్మ ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి. అవి కూడా మనం చూద్దాం. బంతిపోషమ్మ, భీమేశ్వర ఆలయం కూడా మనం బంతిపోచమ్మ ఆలయం కూడా చూద్దాం. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి బంతిపోచమ్మ ఆలయం ఈ మార్గంలో వెళ్ళాలి. ఇక్కడ మనం చూడవచ్చు. మనం బంతిపోచమ్మ ఆలయానికి వెళ్దాం. బంతిపోచమ్మ ఆలయానికి వెళ్ళే మార్గంలో చలువ పరదలు కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బంతిపోచమ్మ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం బోనం సమర్పించుకుంటాం కాబట్టి బోనంతో వెళ్ళాలంటే కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్ళాలి. అంటే భక్తుల శ్రేయస్సును దృష్టిలో పెంచుకొని దేవస్థానం వాళ్ళు చలువ పరదలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బంతిపోచమ్మ ఆలయంలో విపరీతంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా ఇక్కడ మొక్కులు చెల్లించుకోవాలి కాబట్టి, ఇక్కడ బోనం బంతిపోచమ్మకు సమర్పించాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బోనం సమర్పిస్తున్నారు భక్తులు. ఇక్కడ భక్తులు ఎంత రద్దీగా ఉన్నారో మనం చూడవచ్చు. బంతిపోచమ్మ ఆలయం దగ్గరలోనే ఇప్పుడు దేవస్థానం వారు రాత్రి 12 గంటల వరకు కూడా ఓపెన్ చేసి పెట్టారు. అంతకుముందు 9 గంటల వరకే ఉండేది. ఇప్పుడు రాత్రి సమయంలో కూడా మీరు వచ్చి ఇక్కడ బోనం సమర్పించవచ్చు. అంటే మేడారం సందర్భంగా బంతిపోచమ్మకు ఇప్పుడు మనం మేకలంగని, కోళ్ళంగని మొక్కుకుంటే ఇక్కడ దేవస్థానం ముందు మొక్కుకొని తర్వాత మనం ఇక్కడ దీన్ని అంటే కొయ్యవలసి ఉంటుంది. కోళ్ళను కానీ, మేకలను కానీ దేవస్థానం ముందట మొక్కాలి. ఇంతకుముందు ఇక్కడ దేవస్థానం ముందు ఇక్కడ అంటే మేకలంగని, కోళ్ళంగని కోసేవారు. ఇప్పుడు అలాంటిది లేదు. ఓన్లీ మొక్కడమే. మొక్కి తర్వాత మనం బయటికి తీసుకువెళ్ళి అక్కడ కోపించుకోవాలి. ఓన్లీ దేవస్థానం ముందు మొక్కడమే ఉంటుంది. ఇప్పుడు మనం భీమేశ్వర ఆలయాన్ని కూడా చూద్దాం.
వేములవాడలోని రెండవ అతి ముఖ్యమైన దేవాలయంగా కొలువబడుతుంది. రాజన్న దేవాలయానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఈ గుడిని క్రీస్తుశకం 850 నుంచి 895 మధ్యలో ఇక్కడ చాణక్య రాజు మధ్య నిర్మించారని చరిత్ర చెబుతుంది. భీమేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఆలయానికి ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణంలో అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది. గర్భాలయ ప్రాకార గోడను స్థలరాతితో అంటే నల్ల రాతితో నిర్మించారు. ప్రవేశ ద్వారం నిష్క్రమణ దారాలతో కూడిన ప్రాకారం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. అంటే దేవాలయం లోపల అద్భుతమైన శిల్పకళకు సాక్షిగా నిలిచింది భీమేశ్వర ఆలయము. ప్రవేశ మందిరం గర్భాలయంలో ఎత్తైన వేదికతో నిర్మించబడింది. ఇక్కడ చుట్టుపక్కల అంటే భీమేశ్వర ఆలయం తర్వాత దాని పక్కకే ఆనుకొని చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. మనకు అంటే విగ్రహాలు మనకు కనిపిస్తుంటాయి. హనుమాన్ విగ్రహం కానీ, శివుడి దశావతారాలు కానీ, పంచతంత్ర విగ్రహాలు కానీ ఇక్కడ మనం చూడవచ్చు. గర్భాలయంలో ఎత్తైన వేదిక పైన నిర్మించబడిన గర్భగుడిలో 3 అడుగుల ఎత్తైన శివలింగం ఉంది. అది మనం చూపెట్టలేదు ఎందుకంటే గర్భాలయంలో వీడియో చేయదు. ఇక్కడ పంచముఖ శివలింగాలు మనకు కనబడుతున్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణం మనకు కనబడుతుంది. ఆలయ గోపురంలో భగవతి స్వరూపాలు దర్శనమిస్తాయి. భీమేశ్వర ఆలయం వేద నిలయాలు నిబంధన చాలా పరిపూర్ణంగా అనుసరించడానికి ప్రసిద్ధి చెందింది. పూజలు కూడా ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. సమయానుసారంగా నిర్వహించబడతాయి. భీమేశ్వర ఆలయం దగ్గరలో నటరాజ విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇది మనకు చాలా అద్భుతంగా మనకు కనువిందుగా కనిపిస్తుంది. ఇక్కడ నగరేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇది బంతిపోచమ్మ ఆలయం ఎదురుగానే ఉంటుంది. ఇది కూడా శివుడి దేవాలయమే. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు బంతిపోచమ్మ ఆలయం ఎదురుగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని కూడా సందర్శించని మనకు శివుడి రూపమే నగరేశ్వర స్వామి. నగరేశ్వర దేవాలయం కూడా శివుడే మనకు దర్శనమిస్తాడు. చాలా బాగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ మనకు కనబడుతుంది. మీరు ఈ దేవాలయాన్ని కూడా సందర్శించండి. దేవాలయాన్ని పాలకులు పట్టించుకొని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. గత ప్రభుత్వం 100 కోట్లతోనే అభివృద్ధి చేయాలని మాటలకే పరిమితమైంది. కానీ కొంచెం కూడా అభివృద్ధి చేయలేకపోయింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ దేవాలయాన్ని పట్టించుకొని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటారు. దీనిని దేవాలయాన్ని కొంచెం అంటే విస్తరణ కార్యక్రమాలు చేపడితే భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.